రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా పేర్కొంటూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 147 హామీలు సూపర్ 6 పథకాలు ఇస్తానని జనాలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి పాలనను నిలదీస్తూ జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయం మొదలుకొని టేర్ రోడ్డు, పెద్దపసలమోటు, సంజామలమోటు, పాత బస్టాండ్ ఆర్డీఓ ఆఫీస్ చేరుకొని వినతి పత్రం సమర్పించి తదనంతరం ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తా ఉందో దానిని నిరసన కార్యక్రమం కింద 4వ తారీఖును వెన్నుపోటు దినంగా భావించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిరసన ర్యాలీ కార్యక్రమాలు చేపట్టి ఆర్టీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ ప్రభుత్వం దృష్టికి ఒత్తిడి తీసుకొచ్చేదానికి చేస్తూ ఉన్నాం. 4వ తారీఖు ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ బయలుదేరి నారాయణదేలము, తేర్ రోడ్డు నుంచి పెద్దపసలమోటు, సంజావలమోటు, పాత బస్టాండు, నేరుగా ముద్దనూరు రోడ్లో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడము. అక్కడి నుంచి తిరిగి ఆర్టీఓ ఆఫీస్ నుంచి పాత బస్టాండు, కూరగాయల మార్కెట్, పెద్ద బజార్లో నుంచి అక్కడికి వచ్చి పలగాడి వీధి, నారాయణదేలము పార్టీ ఆఫీస్కి వస్తే అక్కడ భోజనాల కార్యక్రమాలు కూడా భోజనం టైం ఏంటది కాబట్టి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు కూటమి ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు భాగస్వాములు కావాలా. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల పక్షాన విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నారు.